నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాటసారి ట్రావెల్ టెల్స్కి స్వాగతం. మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను నా టు డూ లిస్ట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ట్రెక్ని చేయడానికి వచ్చానండి. అదే అగస్త్యార్ ట్రెక్ అనమాట. సో ఈ అగస్త్యార్ ట్రెక్ కేరళలో ఉంటుంది. త్రివేంద్రంకి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఈ అగస్త్యార్ హిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను ఆ అగస్త్యార్ ట్రెక్ యొక్క బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాను అనమాట. అదే బోనకాడ్ అంటారు. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము. ఈ ట్రెక్ ఓవరాల్ 3 days ఉంటుందండి. Day 1 అనమాట. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద ట్రెక్ నౌ. బోనకాడ్ ఫారెస్ట్ ఆఫీస్కి ఒక 10 కిలోమీటర్ల ముందే ఈ చెక్ పోస్ట్ ఉంటుందండి. ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసి పంపిస్తారు. ఎందుకంటే ముందుకు వెళ్తే మన దగ్గర డాక్యుమెంట్స్ మిస్ అయితే వెనకడానికి కష్టం అవుతుంది. నేను అవన్నీ కూడా వేరే వీడియోలో మీకు అన్నీ వివరిస్తాను అనమాట. సో మేము ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వెళ్తున్నప్పుడు పక్కనే ఒక నెమలు కనిపించిందండి, రోడ్డు పక్కనే అనమాట. మీరు చూడొచ్చు, అది ఇప్పుడు చూపిస్తున్నాను. మేము త్రివేంద్రం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాము. అది 2500 కాస్ట్ అయింది. సో ఈ డీటెయిల్స్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను అనమాట, స్టెప్ బై స్టెప్ ఎలా అని చెప్పేసి. సో ఇక్కడే మనం పొద్దున్నే 8 గంటలకు రిపోర్ట్ చేయాలండి. కాకపోతే ఏంటంటే అందరు వచ్చేసరికి ఒక 9-10 వరకు అవుతూ ఉంటుంది. సో అందరు ఇక్కడ అసెంబుల్ అవుతారు. అందరు ముందు అసెంబుల్ అవగానే ఏం చేస్తారంటే పేపర్ వర్క్ సరిగ్గా ఉందో లేదా సెల్ఫ్ చెక్ చేసుకొని ఆ తర్వాత బ్యాగ్స్లో ప్లాస్టిక్ ఉంటుంది కదా, అది కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఈయన ఫారెస్ట్ ఆఫీసరు, ఈయన మన డాక్యుమెంట్స్ చెక్ చేసి మనల్ని ముందు ట్రెక్ పంపిస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే కనుక ఒక 3 స్టాఫ్ డెడికేటెడ్గా ఉండి బ్యాగ్స్ అన్ని కూడా తరోగా చెక్ చేసి పంపిస్తూ ఉన్నారండి. ఇప్పుడు మీరు వినొచ్చు ఫారెస్ట్ ఆఫీసర్ ఎలా అరుస్తాడు ఒక ఆయన మీద. ఈవెన్ పూజా సామాగ్రిని కూడా అలౌ చేయట్లేదు పైకి. హాయ్ సులు. సో అరౌండ్ 10:35కి మా చెకింగ్ అంతా అయిపోయిందండి. సో మాకు ఫ్రెష్ అనమాట. అంటే ఎవ్రీ 5 మెంబర్స్కి ఒక గైడ్ ఇస్తూ ఉన్నారు. సో మేము ఇద్దరం వచ్చున్నాము. మిగతా వాళ్ళు బ్యాగ్ చెకింగ్ అంతా జరుగుతుంది. వాళ్ళు అయిపోయిన తర్వాత గైడ్ దగ్గర యాడ్ అవుతారు. గైడ్ చూసారు కదా, మీరు అంతా వెనకాల కూర్చుంటున్నారు వాళ్ళు. 10:41కి మమ్మల్ని కింద పంపిస్తున్నారండి. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కిందకు వస్తున్నాం అనమాట. ఇక్కడ గైడ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో గ్రూప్ అయితే 5 or 10 తెలియదు, అక్యుమిలేట్ అయిన తర్వాత మీకు తెలియదు మీకు. అండ్ ఎంట్రీ పాయింట్లో అయితే కనుక ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఆడవాళ్ళు ఎవరిని అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. సార్ நீங்கள் இந்த குரூப் சார் என்ன சார் உங்கள் பேர்? பன்னீர் செல்வம். ஓ ஓகே, நைஸ். హౌ ఫార్ సార్ టుడే? 13 kilometers. సో ఈరోజు అయితే 13 kilometers నడవాలంట. సో పన్నీర్ సెల్వం మా గైడ్ అనమాట. ఆల్ ది బెస్ట్. సార్ ఫర్ ద బిగ్గర్ వన్, మచ్ వెయిటెడ్ వన్. యా, మచ్ వెయిటెడ్ వన్. మోస్ట్ 10:45 AM ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. మా గ్రూప్ మొత్తం 12 మంది అనమాట. 10 మంది ఒక సపరేట్ గ్రూప్ వచ్చారు. మేము ఇద్దరు యాడ్ అయ్యాం అనమాట. సో క్లైమేట్ అయితే కనుక సూపర్గా ఉంది, ప్రశాంతంగా. సో ఈరోజు అయితే కనుక అప్రాక్సిమేట్గా 13 kilometers అంటుంది. సో ట్రైల్ అయితే కనుక పెద్దగా అప్ అండ్ డౌన్స్ ఉంటుందని చెప్పారు, బట్ లెట్స్ ఎక్స్పీరియన్స్ ఇట్. జలగలు అయితే కనుక బీభత్సంగా ఉన్నాయండి. నేను ఇంకా వాటర్ స్ట్రీమ్లో క్రాస్ చేసేటప్పుడు అక్కడ ఉంటాయి అనుకున్నాను, కానీ మామూలు ఈ ట్రైల్లో కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇది మామూలు ట్రైలే అనమాట. మామూలు ట్రైలే, కాకపోతే చెట్లు కప్పబడి ఉండటం వల్ల చాలా చెమ్మగా ఉంది. సో ఇక్కడ కూడా జలగలు బీభత్సంగా ఉన్నాయి. ఈవెన్ మనం వాక్ చేస్తున్నా కూడా పట్టుకుంటా ఉన్నాయి. సో వాళ్ళు చూస్తూ కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ అగస్త్య ట్రెక్ గురించి నాకు ఎలా తెలిసిందంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను నాన్ హిమాలయన్ రీజియన్లో టఫెస్ట్ ట్రెక్స్ ఉన్నాయని ఇంటర్నెట్లో బాగా సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు 4-5 వెబ్సైట్లో చూస్తే అన్నిట్లో ఉందన్నమాట. సో అగస్త్యగూడెం ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ట్రెక్ ఇన్ ద నాన్ హిమాలయన్ రీజియన్ అని చెప్పేసి. అది కూడా నాన్ హిమాలయన్ రీజియన్లో మనం చూస్తే కనుక చాలా ట్రెక్స్ అన్ని కూడా మోస్ట్లీ 1 day 2 days ఉంటాయి, కానీ ఈ ఒక్క ట్రెక్ మాత్రమే 3 days ఉంటుంది. సో అలా చూసినప్పుడు ఆ తర్వాత ఏంటంటే కోవిడ్ టైం వచ్చేసింది. కోవిడ్ టైం రావడం వల్ల అప్పుడు ఒక 2 years ఈ ట్రెక్ మొత్తం బ్యాన్ చేసి పెట్టేశారనమాట. ఆ తర్వాత ఆన్లైన్ బుకింగ్స్ అవన్నీ ఓపెన్ చేశారు. లాస్ట్ 2 years నుంచి నేను బుకింగ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉన్నాను, కానీ అసలు దొరకలేదండి. ఈవెన్ ఈ ఇయర్ కూడా, సో ఇది April 1st weekలో వచ్చాను, నేను Jan ఎండింగ్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో వాటి గురించి వీడియోస్ అయితే కనుక నేను అన్నీ కూడా మీకు సపరేట్ వీడియోలో వివరిస్తాను, ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, సీజన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో 1 kilometer ట్రెక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వాటర్ స్ట్రీమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. ఈ ప్లేస్ అంతా కూడా సూపర్గా ఉంది. సో ఫస్ట్ వాటర్ స్ట్రీమ్
సార్ ఇన్ ద రైనీ సీజన్ దిస్ విల్ బి సో నైస్, నో? Be heavy water flow no rainy season. సో 3 రోజుల పాటు సాగే ఈ అగస్త్యార్గూడెం ట్రెక్ అండి. డే 1 13 to 15 కిలోమీటర్స్ అంట. డే 2 క్యాంప్ సైట్ నుంచి సమిట్ పుష్ చేసి మళ్ళీ క్యాంప్కి వస్తాము. డే 3 డౌన్ హిల్ రిటర్న్ బేస్ క్యాంప్కి వస్తాం అనమాట. సో డే 3 అయితే హాఫ్ డేలో అయిపోతుంది. సో చాలామంది ఏమంటారంటే అండి, అగస్త్యార్ కరుణిస్తేనే, ఆయన పిలిస్తేనే మనం ఇక్కడ రావటం జరుగుతుంది అని, లేదంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం ఇక్కడ రాలేమని అంటారనమాట. సో అదే ఉండొచ్చు. లాస్ట్ 4-5 years నేను ట్రై చేసినా కూడా నాకు దొరకలేదు. సో లక్కీగా ఇప్పుడే దొరికింది. సెకండ్ వాటర్ స్ట్రీమ్ అనమాట. అడుగున వాటర్ ఫాల్ వస్తానే ఉన్నాయండి. అప్రాక్సిమేట్గా హాఫ్ అన్ అవర్ అయిందండి. 1.8 kilometers వచ్చాం అనమాట. ఎండ స్టార్ట్ అయింది అండి. క్యాంప్ 2 అంట, లాతిమొట్ట. Oh my God, this is అయ్యో, you didn't see at all? You didn't see? పక్క వెళ్ళియా? అయ్యో, చెప్పలు కంటున్నా పట్టాయి. అదే చెప్పులు బోటాలో వరిందని. సో 16.5 kilometers చూపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ మెజర్ అయితే కనుక మనం వాచ్లో మాత్రం చూడగలం. క్యాంప్ 2 లాతిమొట్ట అంట. మెయిన్ సీ లెవెల్ నుంచి 605 meters అండి. అండ్ మన ట్రైల్ అయితే ఇలా ఉంది. నిన్నైతే కనుక మధ్యాహ్నం నుంచి బీభత్సం వర్షం పట్టిందంటండి. బట్ స్టిల్ వాళ్ళు సబ్మిట్ చేయగలిగారు. లాస్ట్ వీక్ నాకు తెలిసిన వాళ్ళ బ్యాచ్ ఒకటి వస్తే కనుక వాళ్ళనైతే కనుక సబ్మిట్కి పంపించలేదన్నమాట. హెవీ రెయిన్ వల్ల వాళ్ళు డే 1 క్యాంప్ ఉన్నారు కదా, అక్కడే స్టే చేసి రిటర్న్ వచ్చేసారనమాట. సో క్రాస్డ్ మై ఫింగర్స్, అట్లీస్ట్ వర్షం పడినా పర్లేదు కానీ వాళ్ళు సబ్మిట్ మాత్రం స్టాప్ చేయకూడదు. సో లెట్స్ సీ. వా, జలగలు అయితే కనుక బీభత్సంగా ఉన్నాయండి. వాటర్ని ఆగి తీసి మళ్ళీ బయలుదేరేసరికి టైం అయితే కనుక బీభత్సంకి వెళ్ళిపోతూ ఉంది. అసలు ఒక 4-5 జలగలు అసలు కలిసి పట్టుకొని అన్ని సైడ్ల నుంచి ఎక్కుతూ ఉన్నాయి అనమాట. సో ఆగేసేసి ఫ్రీక్వెంట్గా షూ చెక్ చేసుకుంటా. సో లీచ్ స్ప్రే అనేది ఒకటి దొరికిద్దండి. దాంతోపాటు డెటాల్ వాటర్ వేసినా కూడా జలగలు రావుంటారు. సో నాకు టైం లేక నేను ఆ లీచ్ స్ప్రే కొనలేకపోయాను. సో ఇన్ కేస్ మీరైతే కనుక అలాంటిది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ అది నేను చెక్ లిస్ట్లో కూడా పెడతాను. ఫ్రెష్ ఏనుగు పేడ అంటే చూడండి, ఫ్రెష్ అనమాట. సార్ హౌ లాంగ్ దిస్ షుడ్ హ్యాపెన్? హౌ మేబీ అబౌట్ 4-5 hours నైట్ ప్రాబ్లీ. యా, ఫ్రెష్ అనమాట. సార్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ పెండింగ్ ఈజ్ I haven't encountered elephant in wild. See, I've seen while going in the car wild, but not like you're going on a trek. You see, very, very life threat, quite risky, no? So 3.62 kilometers వచ్చామండి. 1 hour అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. Wow. I guess probably when it rains, no sir, heavy water flow, that time this will be more helpful. Huh? Wow, what a man. Mm. 3.7 kilometers వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంప్ 3 అని ఉందండి. చూడొచ్చు, వాష్రూమ్స్ లాంటివి కూడా పెట్టించారు. సో కరమనయార్ అంటే ఇది క్యాంప్ 3 మెయిన్ సీ లెవెల్ నుంచి 620 meters.
ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు మనం 5 కిలోమీటర్లు వచ్చాము. 1.5 hour టైం పట్టిందండి. ట్రయల్ చూస్తే ఇలా ఉందన్నమాట. మోస్ట్లీ ట్రయల్ అయితే కనుక చాలా వరకు ఫ్లాట్గా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మధ్యలో కొన్ని ఇంక్లైన్ సెక్షన్స్ తప్పితే అయితే సూపర్గా ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ మౌంటైన్ అండ్ రైట్ సైడ్ వ్యాలీ అనమాట. ఒక లోయలాగా ఉంది అండ్ ఒక చిన్న నేరో రోడ్ ఉంది, నేరో వే ఉంది. నేరో వే మీద మేము పోతూ ఉన్నాము. యా, చూడొచ్చు వ్యూస్ అయితే కనుక సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ ఆ మౌంటైన్ని మేఘాలన్నీ కూడా కప్పేసి ఉన్నాయి. అంతా కూడా మబ్బులు. సార్ ఐ గెస్ ఇట్స్ గోనా రెయిన్. వెరీ డెన్స్ క్లౌడ్స్. వావ్. సానియా, వావ్, so beautiful. Looks like it's a bigger fall. జలగల భయంతో అసలు వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయలేకుండా ఉంది. ఎందుకంటే వాటర్ ఉన్న దగ్గర జలగలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా వాటర్ ఎన్కౌంటర్ చేసినా మేము పరిగెత్తా ఉన్నాం అనమాట అక్కడ ఆగకుండా. సో అట్లీస్ట్ ఎక్కడైనా ఆగేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాటర్ స్ట్రీమ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఓ బికెట్. 5.86 కిలోమీటర్స్ దగ్గర ఒక మంచి వాటర్ ఫాల్ వచ్చిందండి, చూడొచ్చు. ఇప్పుడు రెయిన్ సీజన్ కాకపోయినా ఇలా ఉందంటే రెయిన్ సీజన్లో సూపర్గా ఉండొచ్చు ఇంకా. అండ్ వాటర్ కూడా నీట్గానే ఉంది బాగా. వెరీ నైస్. నాకు మీద నుంచి వాటర్ వస్తూ ఉంది. Yep. Let's go. సో మన ట్రెక్ స్టార్ట్ చేసి 2.5 hours అవుతుందండి. ఎగ్జాక్ట్ 8 kilometers వచ్చాము. చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, చాలా బాగుంది. సో నైస్, చాలా బాగుంది. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే కనుక. రానెస్ ఆఫ్ ద స్ట్రైల్ అంతే అలా ఉంది. వాటర్ ఫ్రేమ్స్ అయితే వస్తానే ఉన్నాయండి, వాటర్ స్ట్రీమ్స్ వస్తానే ఉన్నాయి. ఎవ్రీ 100-200 మీటర్స్కి ఒకటి. వెరీ నైస్. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి చోట వాటర్ స్ట్రీమ్ అయితే పెద్దగా ఎక్కడుందో అక్కడ క్రాస్ చేయడానికి ఇలా రోప్స్ పెట్టారనమాట. అక్కడ ఉంది కదా రోప్స్ పెట్టారు. సో దాట్ మనం కేర్ఫుల్గా వెళ్తామని చెప్పేసి. ఇక్కడే చూడండి, డేంజరస్ ఏరియా, బాతింగ్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పారు. వావ్. సో క్యాంప్ 5 అండి. ఎగ్జాక్ట్గా 8.73 kilometers వచ్చాము. 2 గంటల 50 నిమిషాలు ట్రెక్ చేసాము అనమాట. క్యాంప్ 5కి వచ్చాము ఇప్పుడు మనం. అత్తయ్యారంట క్యాంప్ పేరు. ఎలివేషన్ అయితే కనుక, సో ఆల్టిట్యూడ్ అయితే కనుక 570 meters అని చెప్పొచ్చు. ఏరియా అయితే చాలా బాగుంది, గడ్డంతా ఉండి.
అత్తే యార్ వావ్ kind of resting spot. కంప్లీట్ గ్రాస్ ల్యాండ్ అండి లాస్ట్ 1 కిలోమీటర్ నుంచి చూడొచ్చండి దూరంగా అక్కడ ఇంక్లైండ్ ట్రైల్ అక్కడ పోతా ఉన్నారు జనాలు. ఐ గెస్ అది క్రాస్ చేయాలనుకుంటా ఈరోజు మనం. ఇట్స్ వెరీ ఫార్ సార్. వావ్ వాట్ ఎ వ్యూ సార్. ఒకసారి బ్యాక్ వ్యూస్ చూడొచ్చండి, సూపర్గా ఉన్నాయి. మౌంటైన్ రేంజెస్ మొత్తం కనపడతా ఉన్నాయి అనమాట. అసలు క్లౌడ్స్తో కవర్ అయ్యి ఎంత గ్రీనరీ అంటే వావ్. బ్యాటరీ అయితే కంప్లీట్ డ్రైన్ అవుట్ అయిపోయిందండి, ఎందుకంటే నైట్ కూడా నిద్ర సరిగ్గా లేదు. ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చాం కదా. సో ఫుడ్ కూడా టైం అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 2 దాటింది. సో ఫుడ్ క్యాంప్ సైడ్కి వెళ్ళిన తర్వాత దొరికిద్దంట. సో స్నాక్స్ మేము తెచ్చుకునే కూడా కొన్ని బిస్కెట్స్ అవన్నీ కూడా అక్కడ వదిలేయాల్సి వచ్చింది, ఎందుకంటే అవి ప్లాస్టిక్ కవర్లో ఉన్నాయి కాబట్టి. అపరెంట్లీ వాటర్ మీద మాత్రం సర్వైవ్ అవుతూ ఉన్నాం. స్లోగా అలాగే ముందుకు ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సిట్టింగ్ దేర్, యా దే కమింగ్ దే. ఇందాక అక్కడ నుంచి చూపించాను అనమాట నేను మీకు ఈ ట్రైల్ని. అక్కడ నుంచి చూడండి, అక్కడ జనాలు వస్తూ ఉన్నారు. అండ్ మేమైతే ఇప్పుడు ఆ ట్రైల్కి వచ్చేసాం ఇక్కడ. వెరీ నైస్. సో ఈ కొండ ఎక్కి దిగిన తర్వాత క్యాంప్ సైట్ వచ్చిందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారండి, మరి చూడాలి. బట్ లాస్ట్ 3 కిలోమీటర్స్ అయితే కనుక లాట్ ఆఫ్ ఎలివేషన్ గెయిన్ చేసాము, కానీ వ్యూస్ అయితే కనుక గ్రాస్ ల్యాండ్స్, మౌంటైన్ అండ్ మూవింగ్ క్లౌడ్స్ అవన్నీ అయితే కనుక అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత నల్లగా డార్క్ అయిపోయిందో. టైం అయితే కనుక 2:50 అండి, బట్ మొత్తం చీకటి పడిపోయింది. ఒబేస్ కీప్ సైలెన్స్, ఒబే రూల్స్. ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఏమి బోర్డు మరి. ఇక్కడైతే సూపర్ స్టీప్గా ఉందండి. అక్కడ నుంచి చాలా అంటే చాలా ఎలివేషన్ గెయిన్ చేసాము. అంతా కూడా డార్క్ అయింది. ఐ గెస్ మేము క్లౌడ్స్లో ఉన్నట్టున్నాం ఇప్పుడు. వావ్, ఈ కొండ ఎక్కే కొద్ది వస్తానే ఉందండి. ఇప్పుడైతే కనుక మేము మేఘాల్లోకి వచ్చాము. చూడొచ్చు ఎంత ఫాగ్ వెనకాలంతా కూడా అఫీషియల్గా ఫాగ్. వావ్, ఐ గెస్ వి రీచ్డ్ ఆన్ ద టాప్. అంతా కూడా క్లౌడ్స్ ఉన్నాయి. మేబీ కొంచెం ముందుకెళ్ళాలేమో. వావ్, వాట్ ట్రెక్ గైడ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాకంటే ముందు ఎవరు ఉన్నారో లేదో తెలియదు. వెనకాల వాళ్ళు అయితే చాలా దూరంలో ఉన్నారు, ఎందుకంటే ఆ స్టీప్ సెక్షన్ మేము చాలా ఫాస్ట్ క్లైంబ్ చేసి వచ్చామండి. చూస్తే అంతా ఇది మూసుకొని పోయింది, క్లౌడ్స్లో ఉన్నాము. ఎంత దూరం ఉందో కూడా తెలియదు. డిస్టెన్స్ అయితే అప్రాక్సిమేట్గా 12.65 కిలోమీటర్స్ వచ్చాము. సో క్యాంప్ సైట్ ఒక ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనపడట్లేదు. దాన్ని ఇలా మూసుకొని పోయిందన్నమాట మొత్తం. సో ఎడార్లో ఓయాసిస్ లాగా మాకు ఒక బోర్డు కనపడిందండి. అగస్త్యారకూడెం 6 కిలోమీటర్స్ అంట. అంటే మనం డే 1 క్యాంప్ సైట్కి వచ్చేసినట్టే. అతిరుమల బేస్ క్యాంప్ 7 అంటే డే 1 క్యాంప్ సైట్కి వచ్చినట్టే అనమాట మనం. ఓ దేర్ యు గో. టైం అయితే 3:30 అయిందండి. సో డే 1 క్యాంప్ సైట్కి వచ్చేసినట్టున్నాం. డే 1 క్యాంప్ సైట్ అంతా చూడండి మేఘాల్లో ఉందన్నమాట. సో దే హ్యావ్ దిస్ ఫెన్సింగ్ సార్, ఆల్ దిస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ప్లేయింగ్ సాంగ్స్. దిస్ ఈజ్ వాట్
వైర్లెస్ రూమ్. ఓకే. ఇక్కడ ఎంట్రీ బుక్లో ఆఫీస్లో రిజిస్టర్ చేసామండి. ఇప్పటికైతే నలుగురు మాత్రం వచ్చారంట. సార్ వి మేడ్ ఇట్ డే 1. కుడోస్ టు యూ. అయితే మనం డార్మెటరీలోకి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో. మెన్ డార్మెటరీ. మెయింటైన్ సైలెన్స్. మెన్ రిమూవ్ ఫుట్వేర్ అవుట్ సైడ్. భోజనం విషయానికి వస్తే నైట్ టైం అయితే కనుక గంజిస్తారండి. మధ్యాహ్నం పూట అయితే కనుక మీల్స్ పెట్టారు. పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. పూరి ఒకరోజు, పుట్టు ఒకరోజు ఇచ్చారనమాట. నైట్ ఇలా డార్మెటరీ లాగా ఉంటుంది కాబట్టి మీరు బెడ్షీట్స్ క్యారీ చేయాలి. లేదంటే కనుక స్లీపింగ్ బ్యాగ్ ఉంటే స్లీపింగ్ బ్యాగ్ క్యారీ చేయొచ్చండి. ఎందుకంటే టెంపరేచర్స్ కూడా డౌన్ అయ్యి చాలా చల్లగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. టైం ఇప్పుడు 6:30 అయింది. నైట్ అయితే కనుక సూపర్గా నిద్రపోయాను అనమాట. మార్నింగ్ 4 o'clock అలా లేచాను. మన ట్రెక్ అయితే కనుక ఇంకొక 1 hourలో స్టార్ట్ అవబోతుంది. 7 o'clock బ్రేక్ఫాస్ట్ ఇస్తారు ఆ తర్వాత. సో ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా సమ్మిట్ పీక్ ఏదైనా చూపించబోతున్నాను. నైట్ అయితే కనుక లైట్ ఫెయిల్ అవడం వల్ల చూపించలేకపోయాను అనమాట. సో మనం ఇప్పుడు టర్న్ తీసుకుంటే చూశారు కదా. సో ఇదనమాట సమ్మిట్ పుష్. అప్రాక్సిమేట్గా అయితే కనుక 6,300 feet అనుకుంటారు. ఎగ్జాక్ట్గా అయితే కనుక మీకు చెప్తాను. సో సమ్మిట్ పుష్ అయితే కనుక అప్రోచ్ ఇటు సైడ్ నుంచి పైకి ఉంటుంది అనమాట. సో మేబీ డిస్టెన్స్ అయితే కనుక 6 kilometers. టెంటేటివ్లీ ఎంత టైం పడుతుంది అనేది కనుక ఇంకా ఐడియా లేదు. మ్యాన్ ఇన్ యాక్షన్. బ్లాక్ టీ కట్టా చేసేది. ఎస్ కట్టన్ చాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో రీచెస్కి బేసిక్గా సాల్ట్ అప్లై చేస్తే కనుక పైకి ఎక్కుంటారు. అందుకని సాల్ట్ పెట్టాం అనమాట. సాక్స్ అదంతా కూడా చూడాలి హౌ ఫార్ ఇట్ విల్ వర్క్. సో ఫార్ అయితే కనుక బీచ్ బయట అయితే కనుక నాకు అవ్వలేదు. సో సమ్మిట్ పుష్కి స్టార్ట్ అయ్యండి. 7:30 అయింది టైము. మేము తెచ్చుకున్న బ్యాగ్స్ అయితే కనుక అక్కడ ఆల్రెడీ పెట్టేసేసి మినిమల్ లగేజ్ వెళ్తున్నాం అనమాట. అంటే 2 వాటర్ బాటిల్స్ ప్లస్ లిటిల్ బిట్ నట్స్ అండ్ స్నాక్స్ అనమాట. సో వెరీ మినిమల్ అనమాట సమ్మిట్ పుష్కి. చూసారు కదా, మౌంటైన్ అయితే కనుక చాలా స్టీప్గా ఉంది. సో డిస్టెన్స్ అయితే కనుక 6 kilometers, 12 kilometers అనమాట, బోత్ పుట్టింగ్ టుగెదర్. అండ్ అప్రాక్సిమేట్ టైం అయితే కనుక వచ్చిన తర్వాతే చెప్పగలం. ఐ గివ్ ది ఆఫర్ ప్రైస్ అండ్ దెన్ గో ఫర్ ఆల్ బెటర్ మనం. సార్ ఇంత సైడ్ అన్నా సార్? ఓకే, there you go. షార్ప్ సన్లైట్ మార్నింగ్. చాలామంది బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యారనమాట. మాకంటే ముందు మేబీ ఒక 10-20 మంది వరకు వెళ్ళినట్టున్నారు. సో ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే, యాజ్ ఇట్స్ స్టీప్. సో ఇప్పుడైతే మేము అప్రాక్సిమేట్గా 1000 meters ఎలివేషన్ దగ్గర ఉన్నాము. సో ఓవరాల్ అయితే కనుక ఐ గెస్ 2000 meters ఎలివేషను. ఓకే, సో ఐ గెస్ ద పీక్ హైట్ ఏంటంటే 6,300 feet ఆర్డ్ అనమాట. సో స్ట్రాటజీ ఏంటంటే ఈరోజుకి స్లో అండ్ స్టడీ 6 kilometersలో మనం 1000 meters ఎలివేషన్ గెయిన్ చేయబోతున్నాం. అంటే అప్రాక్సిమేట్గా 3,400 feet ఆర్డ్ అనమాట. సో అంటే డిఫికల్ట్గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి కన్సిస్టెంట్గా స్లో పేస్ మెయింటైన్ చేస్తాం. సో దట్ ఎనర్జీ రీటైన్ చేయొచ్చు. ఎందుకంటే రిటర్న్ వచ్చే వరకు కూడా మనకి ఫుడ్ లాంటిది ఏమి దొరకదు అనమాట. మన దగ్గర బ్యాకప్ కింద స్నాక్స్ కూడా ఏం లేవు. అందుకని చెప్పేసి లైట్గా వాటర్ తీసుకుంటూ స్లోగా వెళ్దామని స్ట్రాటజీ పెట్టాం. బట్ లెట్స్ సీ హౌ డస్ ఇట్ వర్క్. ఐ గెస్ వీఆర్ అప్రోచింగ్ ద మౌంటైన్ బేస్, వెరీ క్లోజ్. ఇక్కడ సమ్మిట్ వ్యూస్ ఒక మనకు కనపడతాయి. వావ్, వెరీ నైస్. వావ్, there you go. చూడొచ్చు మిడిల్లో ఒక, హౌ ఇస్ ఇట్ లైక్ సార్, డోమ్? మిడిల్ ఇట్స్ లైక్ ఎ డోమ్. ఆ మౌంటైన్ సమ్మిట్ చూసినప్పుడు ఆ జోష్ వచ్చింది చూసారా, అదంతా 10,000 kilocalories పవర్ అనమాట. అది పుష్ చేయడానికి మనల్ని. Oh, what a view. Super.
2 kilometers వచ్చాము. 56 minutes అయిందండి. 216 meters ఎలివేషన్ అనమాట. సో టూ బ్రైట్ అండ్ సెక్షన్ అయితే కనుక ఇలా స్టీప్గా ఉంది. చూడొచ్చు మన బేస్ క్యాంప్ 2.2 kilometers ట్రెక్ చేసి వచ్చాం. బ్లూ షెడ్స్ కనపడుతున్నాయి కదా అవి. అండ్ అక్కడ నుంచి ట్రైల్ అంతా కూడా ఇలా వచ్చింది. దిస్ ఇస్ ట్రైల్. అక్కడ చూస్తాండి దారి మొత్తం కూడా ఏనుగుల ప్యాడ్ ఉంది. మామూలుగా మనమే మనుషులు ఇలాగా బాడీ ఎక్కలేకుండా ఉంటే అసలు ఎలిఫెంట్స్ ఎలా ఎక్కినాయి ఏమో. బా వెరీ నైస్ వ్యూస్. See the water? It's coming from all the way top. ఇక్కడ నుంచి వావ్. 2.5 kilometers తర్వాత 348 meters ఎలివేషన్ అండి. 1.5 hours ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి టైర్ అయితే కనుక ఇలా మనం ఎక్కేసేసి అటు వెళ్తాం అనమాట. మోస్ట్లీ నెక్స్ట్ 1 kilometer ఫ్లాట్గానే ఉంటుందంట అని మా గురువు గారు చెప్పారు. సో లెట్స్ సీ. సో ఇంకోటి ఏంటంటే అండి, అగస్త్యర్మలై తమిళనాడు కేరళ బోర్డర్లో ఉంటుంది. సో ఈ కొండలో కొంచెం భాగం తమిళనాడులో కూడా ఉంటుందన్నమాట. కాకపోతే తమిళనాడు సైడ్ నుంచి క్లైంబింగ్ అనేది క్లోజ్ చేశారు. సో అందుకని చెప్పేసి కేరళ సైడ్ నుంచి అందరూ క్లైంబ్ చేస్తారు. ఇప్పుడు మేము ఉన్న హిల్ అయితే కనుక యాక్చువల్గా తమిళనాడు అంట, అండ్ అటు సైడ్ అయితే కేరళ అనమాట. సో వి జస్ట్ స్విచ్చింగ్ బిట్వీన్ ద బోర్డర్స్. వర్షం పడితే కనుక ఇంత కూడా వర్షం వస్తూ ఉంటుంది అనుకుంటాండి. ప్రాబ్లీ అప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్లైంబ్ చేయడం. కొన్ని సెక్షన్స్లో అయితే ఇలా రోప్ కూడా పెట్టారండి, ఎందుకంటే చాలా స్టీప్గా ఉంది కాబట్టి. రాడ్ స్లిప్పరీగా కూడా ఉన్నాయి, అందుకని రోప్ వేసుకుని పైకి ఇలా ఎక్కొచ్చు. I'm using the rope. Whoa. Yeah, little. Nice. Wow. చూడొచ్చండి, స్టీప్ ఇన్క్లైన్. రోప్ అంతా ఉందన్నమాట. స్టార్ట్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ఎంజాయింగ్. என்ன உங்கள் பேர்? మణికంఠ ప్రభు. మణికంఠ ప్రభు. సూపర్. ఫస్ట్ టైం టు అగస్త్యర్మలై? ఫస్ట్. వావ్, లెట్స్ గో. వెరీ గుడ్. యా ప్లీజ్. సో 3.94 kilometers వచ్చామండి. 624 meters ఎలివేషన్ అనమాట. 2 hours and 17 minutes. ఇంకో రోప్ సపోర్ట్ ఉన్న స్టీప్ వే ఉంది ఇక్కడ, చూడొచ్చు. Let's go. Thanks for the good news. Whoa! Almost we came.
సో 4 కిలోమీటర్స్ తర్వాత మనం ఇక్కడ బుషెస్లో నుంచి ఓపెన్ హిల్. వావ్, లుక్ ఎట్ దిస్ సార్. వాటర్ రేంజెస్ సీరియస్లీ. సో ద ఫేమస్ అగస్త్యార్మలై రోప్ పాత్ వీడియో చూసాం కదండి, అది ఇదేనమాట. వి రీచ్ దట్ నౌ. ఓకే, సపోజ్ ಸರ್ ಇದೇ ಮಾದರಿ ಒನ್ ಮೋರ್ ಲಾಸ್ಟ್ ರೋಪ್ ಇರ್ಕ ಸರ್, ಒನ್ ಮೋರ್ ಲಾಸ್ಟ್ ರೋಪ್ ಇರ್ಕ ಇದೇ ಮಾದರಿ 3 ರೋಪ್ ಇರ್ಕ. ఓకే ఇంకా 2. ఓకే ఓకే సూపర్. సో ఇలాంటి మొత్తం 3 రోప్స్ ఉన్నాయంటండి. ఇదొకటి, దీనిపైన ఒకటి, అండ్ దెన్ సమ్మిట్ దగ్గర ఇంకోటి అంట. సూపర్. Now you can take this diversion. Take right. Straight up. So let's take the rope. Okay. Just to get the feel. Okay. No. You can happily go slowly. Take your time. This is not a race. Ma'am, you should not climb like that, ma'am. You should not do like that. Somebody pulls, no? You will get hit. Be one side. Don't pull. So how do you feel? The climbing. How's the climb experience? Real tough, no? There you go. You made it here. Awesome. Wow. Amazing. This మనం కూడా స్టైల్కి వెళ్ళకుండా ప్రశాంతంగా పట్టుకొని ఎక్కువ ఉంది. సో దట్ థ్యాంక్ యూ సార్. పేరు సార్ ప్రదీప్. వెరీ నైస్ సార్. And one side first answer, the other side is. Ma'am, take a cross step. Go cross. Land your legs cross. Sir, I'm gonna just. Okay. Wow. Yes, we came to the top, sir. Yes. Wow. The last rope. Sir. Wow. So all are doing fantastic, sir. Sir, in the mountain range, sir.
ஐந்துலம்பதி அது அப்புறம் வந்து நாகமலை. நாகமலை வா வாட் எ கிளைம்ஸ் அது ஏற முடியும் సార్ இல்லை இல்லை அது எதுலையும் ஏற முடியும். అన్క్లైంబుల్ ఈ మౌంటైన్స్ అన్నీ కూడా అన్క్లైంబుల్ అంట షార్ప్ స్టాక్ when I actually got to know about stock I wanted to climb but later on I realized it was already banned. ఓకే ఆల్మోస్ట్ సమ్మిట్ రీచ్ అవ్వండి మనం 809 మీటర్స్ చూపిస్తుంది బట్ సమ్మిట్ అయితే ఇదేనంట. The summit movements of Agastya Malai. Whoa! Made it, sir. Amazing. Wow. Whoa! The summit movements. Whoa. అగస్త్య విగ్రహం ఇదేనండి. సో వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. అగస్త్య ఎన్ని సంవత్సరాలు అయిందో. వా వా Here it is, sir. Wow. You made it. ఓవరాల్ డిస్టెన్స్ చూస్తే 4.49 కిలోమీటర్స్ అండి మన బేస్ క్యాంప్ దగ్గర నుంచి. 3 hours టైం పట్టింది. 820 మీటర్స్ ఎలివేషన్. సో ఇదేనమాట సమ్మిట్ ఆఫ్ అగస్త్యార్ కూడా. మనం ఆల్మోస్ట్ 4 years నుంచి నేనైతే కనుక ఈ మౌంటైన్ పిక్ విజిట్ చేయడానికి చూస్తూ ఉన్నాను. బట్ ఐ గెస్ అగస్త్యార్ ఇప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చాడనమాట. డిఫికల్టీ లెవెల్ అయితే కనుక డెఫినెట్గా ఈ ట్రెక్ చేయాలంటే గుడ్ ఎండ్యూరెన్స్ కావాలి. డిఫికల్టీ ఇంతకుముందు మీరు ఏమన్నా ఈజీ టు మోడరేట్ ట్రెక్స్ చేస్తుంటే కనుక అటెంప్ట్ చేయండి. లేదంటే కనుక కొంచెం ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ట్రై చేయాలి. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు కవర్ చేస్తాను డెఫినెట్గా. బట్ హోప్ యూ లైక్ ఇట్. ఎలివేషన్ చూస్తేనండి 5943 చూపిస్తుంది మన వాచ్లో, కానీ యాక్చువల్గా అయితే 6200 వరకు ఉంది. మరి గ్యాప్ ఎక్కడో తెలియదు, కానీ పక్కన ఉన్న మౌంటైన్స్ అయితే కనుక నిజంగా భలే ఉన్నాయి. షార్ప్ పీక్స్ అన్నమాట, క్లౌడ్స్తో కవర్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్క్లైంబుల్ అంట, ఎందుకంటే చాలా అన్ఈవెన్గా షార్ప్గా ఉన్నాయి కాబట్టి వాటికి అప్రోచ్ అవ్వడానికి వే అనేది కూడా లేదంట. ఈ అగస్త్యర్ మలై కంటే కూడా హైట్గానే ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా తిరువన్నల్వేలి డిస్ట్రిక్ట్ కింద వస్తుందంట. మనం ఇప్పుడు తమిళనాడులో ఉన్నామని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇదంతా కూడా తిరువన్నల్వేలి డిస్ట్రిక్ట్ కింద వస్తుందంట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసామండి పైన. అండ్ కిందకైతే డిసెండ్ అవుతూ ఉన్నాము. వ్యూస్ అయితే కనుక ఇక్కడ నుంచి అద్భుతంగా ఉన్నాయి. పక్కనే చూస్తే కనుక క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి, ఇటుపక్క అన్క్లైంబుల్ పీక్స్ ఉన్నాయి. అండ్ క్లైమేట్ అయితే కనుక చాలా అంటే చాలా చిల్గా ఉంది. సో ఇంకోసారి అగస్త్యార్కి దండం పెట్టుకొని డిసెండ్ అవుతూ ఉన్నాము. నిజంగా చెప్పాలంటే గ్రేట్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన వెయిటింగ్ ఉంటుంది చూసారా, వెయిట్ చేసి చేస్తాము, అందులోనే కిక్ ఉంటుంది అనమాట. సో సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు బి హానెస్ట్. 11:07కి కిందకి దిగడం స్టార్ట్ చేసాం మనం. ఇంకా చాలామంది అయితే కనుక హైక్ చేస్తూనే ఉన్నారు, పైకి వస్తూ ఉన్నారు. దిగిన తర్వాత ఆల్మోస్ట్ 50 నిమిషాల కింద దిగామండి. మొత్తం క్లౌడ్లోకి వచ్చేసాం అనమాట. వర్షం కూడా పడతా ఉంది. చూడొచ్చు చుట్టుపక్కలంతా మేఘాలు ఉన్నాయి. మేము కూడా మేఘాల లోపల ఉన్నామని చెప్పుకోవచ్చు. ఐ గెస్ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ ప్రతిరోజు వర్షం పడేటట్టుంది, ఎందుకంటే నైట్ 2 o'clock వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు వర్షం పడతా ఉంది. ఐ గెస్ ఎవ్రీడే రెయిన్ వస్తూ ఉన్నట్టుంది. సెక్షన్ దగ్గర నుంచి అయితే కిందకు వచ్చేసామండి. ఎగ్జాక్ట్గా 1 hour పట్టింది అనమాట. టైం ఇప్పుడు అయితే 12:10 అయింది. సో ఆ రోప్ సెక్షన్స్, స్టీప్గా ఇంక్లైన్ ఉన్నాయన్నీ కూడా అయిపోయినాయని చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం ఫ్లాట్ ఉంటుంది. ఇంకా పెద్ద వర్షం స్టార్ట్ అయితే చెట్టు కింద ఆగామండి. క్లౌడ్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి, హెవీ రెయిన్ అనమాట.
అగత్యార్ కొండ మీద నుంచి మేఘాలు వెళ్తున్నాయి చూడొచ్చు. వర్షం పోయి వెంటనే ఎండ వచ్చేసేస్తుంది అసలు. సో మనమైతే క్యాంప్ సైట్కి వచ్చేసామండి. 2 o'clock అయింది ఎగ్జాక్ట్గా. స్టార్ట్స్ చూస్తే 6.5 hours మనం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు. అండ్ 10.28 kilometers అని చెప్పుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అండి. డే 3 ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 4 o'clock లేసాము. లేచేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాఫీ టీ అన్నీ అయిపోయింది అనమాట. కాఫీ కాదు, టీ మాత్రమే. సో టైం అయితే మార్నింగ్ 7:45 అవుతుంది. సో మా ట్రెక్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 13.5 kilometers వెళ్ళాలి. అప్రాక్సిమేట్గా అయితే కనుక 12 o'clock లోపల వెళ్తాం అనుకుంటూ ఉన్నాము. బట్ లెట్స్ క్లైమేట్ అయితే కనుక బాగానే ఉంది, షైనింగ్గా. సో క్యాంప్లో అండి ఇక్కడ చూస్తే పక్కన ఒక చోట ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట మొబైల్ సిగ్నల్ వస్తూ ఉంది. సో నిన్న సాయంత్రం వచ్చేసేసి క్యాబ్ అదంతా బుక్ చేసుకున్నాము. ఫోన్ కాల్స్ కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక చిన్న స్పాట్లో మొబైల్ సిగ్నల్ వస్తూ ఉంది ఇక్కడ. సో అది హ్యాక్ ఫర్ ద డే అని చెప్పుకోవచ్చు. Iron Man shoes. The last trek of the shoes. How many years has it been? 4 years. సో 11 o'clock మేము బోనకాడలో యాక్చువల్గా క్యాబ్ బుక్ చేసి పెట్టామండి. 11:30కి. సో 8కి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. 3 to 4 hours వెళ్తాం అనుకుంటా ఉన్నాం. సో 11 to 12 మధ్యలోనే వెళ్తాం మేము. అండ్ అక్కడ నుంచి 4 o'clock మా ట్రైన్ అనమాట తిరువనంతపురం నుంచి. సో మాకు ఇంకా నాది 4 hours మా చేతిలో ఉంటుంది. క్యాబ్ అయితే బుక్ చేసి పెట్టుకున్నాము. 2.5-3 hours వెళ్ళిపోవచ్చు. సో ఇదనమాట మ్యాథ్. డే అయితే కనుక సూపర్ ప్లెజెంట్గా ఉంది. నైస్ వెదర్. ఐ గెస్ వీ గోనా లవ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లీచ్ గురించి అనమాట. చూసారుగా సెటప్ అంతా బీభత్సం చేసాం, అయినా కూడా అవి ఎక్కుతానే ఉంటాయి. సో జస్ట్ హౌ టు టేక్ దట్ అవుట్ ఫ్రమ్ అవర్ మైండ్ అండ్ దెన్ కంటిన్యూ అవర్ ట్రెక్. సో పన్నీర్ సెర్లో మా ట్రెక్ గైడ్ ఏమంటున్నారంటే అండి, ఇక్కడ అన్ని యానిమల్స్ ఉన్నాయంట, ఇంక్లూడింగ్ టైగర్, డియర్, ఎలిఫెంట్, ఎలుగుబంటి అన్నీ ఉన్నాయంట. సో తనైతే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్లో ఇవన్నింటినీ చాలాసార్లు చూశారంట, కాబట్టి మనకి అదృష్టం దొరకలేదు. సో మా గురువు గారు ఏంటంటే అడిగారనమాట, పులి తినడానికి ఇక్కడ ఏం లేదు కదా అంటే, ఇక్కడ దుప్పులు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. దుప్పు కదా, లేడీ జింకలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. జస్ట్ దట్ టైం అనమాట అని చెప్పారు. 11:37 అవుతుందండి. వచ్చేసాం మనం బేస్ క్యాంప్ వేర్ వి స్టార్టెడ్. హౌ మెనీ అవర్స్ సార్? 4 hours, 4.5 hours, 3 hours 37 minutes. ఓకే, 3.5 గంటలు పట్టింది. సో 3.5 గంటలు పట్టింది అనమాట మనకి. ఇక వెల్ సక్సెస్ఫుల్గా అగస్త్యర్ ట్రెక్ కంప్లీట్ చేసామండి. చాలా హ్యాపీగా ఉంది. లాంగ్ పెండింగ్లో ఉన్న ట్రెక్ అనమాట. సో హోప్ యూ ఎంజాయ్డ్ మై వర్చువల్ ట్రెక్ జర్నీ అగస్త్యర్ కూడా. మా వీడియో మీకు తప్పకుండా హెల్ప్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ యువర్ లవ్ అండ్ దెన్ సపోర్ట్ నా ఆల్ నా ట్రెక్కింగ్ వీడియోస్కి. సో నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ టాటా బాయ్.